ఇది కంటిన్యూస్ గా చేయాలి. ఉద్దేశం ఏమిటంటే కేంద్రంలో 9th షెడ్యూల్ లో పెట్టాలి. అదే విధంగా కోర్టుల మీద నమ్మిక పోయిందన్న ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం జగ్జీవన్ రామ్ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ వరకు రన్ బీసీ రన్ అంటే సోషల్ జస్టిస్ రన్ జరగాలని, సమాజంలో అందరికీ న్యాయం జరగాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని ఇక్కడితో కాదు, తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో జ్యుడిషియరీ మాత్రం మనకు టోటల్ గా ఏమనంటే 50% సీలింగ్ లోపలనే ఉండాలంటున్నారు. అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు, 50% సీలింగ్ ఎత్తేస్తా అన్నాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కనుక ఆయన బీయింగ్ అపోజిషన్ లీడర్ ఢిల్లీలో ఆయన ఈ బిల్లు పెట్టినప్పుడు మనం అందరం కూడా అందరు ఎంపీల దగ్గర పోదాం, అందరికి దండం పెడదాం, అవసరం అనుకుంటే కాలు పోద్దాం. కానీ ఈసారి రాకపోతే ఏది చట్టపరంగా రావాలి, రాజ్యాంగంలో సవరణ కావాలంటే ఈ కార్యక్రమం చేయడానికి అందరూ జయప్రదం చేయాలని గతంలో ఐఐటి ఐఐఎం లో కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ బిల్ పాస్ అయింది. అన్ని పార్టీల వాళ్ళు ఆనాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ చెప్తే, ఎందుకంటే అన్ని పార్లమెంటులో అన్ని అసెంబ్లీలో మా మెజార్టీ ఎక్కువ ఉంది, మోర్ దాన్ 56% ఉన్నాము. కనుక దీంతో ఎస్సీ ఎస్టీ కూడా మైనార్టీలు కూడా అందరు కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ బిల్లు పెడితే న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. ఇక్కడ రేవంత్ రెడ్డి 42% చిత్తశుద్ధితో 150 కోట్లు పెట్టి ఇంటింటికి తిరిగి సర్వే చేసి లోకల్ బాడీలో 42 పెడితే దానికి కూడా ఇలా ఒక పక్క హైకోర్టు ఒక పక్క సుప్రీంకోర్టు వ్యతిరేకం ఉంది. కాబట్టి దీనికి ఒకటే సాల్వ్, ఏది రాజ్యాంగ పరంగా సవరణ రావాలంటే 9th షెడ్యూల్ లో రాహుల్ గాంధీ పెట్టిన రోజు అన్ని పార్టీల ఎంపీల దగ్గర పోదాం, అవసరమని కూడా ముఖ్యంగా చూద్దాం. అదే విధంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ఆల్ పార్టీ వాళ్ళని పిలిచి తప్పనిసరిగా నరేంద్ర మోడీని కలవాలి. ఆయన న్యాయం చేస్తాడా లేదా? ఎందుకంటే ఆయన హిమ్సెల్ఫ్ మీద ఓబీసీ అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ అగ్రకులాలను రేవంత్ రెడ్డి న్యాయం చేస్తుంటే బీసీ కులంలో పుట్టి మీరు చేస్తారా లేదా అనేది అది లాస్ట్ పాయింట్. ఏదైనా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది వచ్చే వరకు, ఎక్కడ ఆపేది లేదు. ఇది రాకపోతే, చట్టం రాకపోతే మా భవిష్యత్తు ఎడారి. కనుక అందరూ కూడా అన్ని పార్టీ, ముఖ్యంగా బీసీ సంఘాలు గాని అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు గాని మీటింగ్లలో మాట్లాడుతున్నారు. దయచేసి వాళ్ళని కోరిక ఏంటంటే ప్రధానమంత్రి దగ్గర కూడా మీరు రావాలి, ప్రధానమంత్రిని ఒప్పియాలి. ఎందుకంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎంపీలు ఉన్నారు, మీటింగ్లలో అటెండ్ అవుతున్నారు. నరేంద్ర మోడీ దగ్గర పోయేందుకు భయం ఏంది? అడుగుదాం, ఏం చేస్తాడా లేదా ఏదో తేలిపోవాలి కదా. ఎన్ని రోజులు మేము ఇట్లా ఏది స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా ఇంకా మేము అర్ధదొక్కబడుతున్నాం. 10% వాళ్ళే లాభపడుతున్నారు. వాళ్ళు ఏదో ఈడబ్ల్యూఎస్ పెడితే మేము 10% మేము మద్దతు ఇచ్చినాం, ఎక్కడ కూడా వ్యతిరేకం చేయలేము. మాకెందుకు వ్యతిరేకం చేస్తారు? మేము ఏం తప్పు చేసినామని అడగడానికి మనం అందరూ ఏది ఫస్ట్ వీక్ లో ఏది పార్లమెంట్ షురు అవుతుంది. 19th వరకు ఉంటుంది. ఈ 19th దానిక పోరాటం మనం ఢిల్లీలోనే కొనసాగిద్దాం. నిధులు లేవు, సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి ఎలక్షన్లు పోవాలని చూస్తున్నారు. ఓ పెద్ద మనిషి కూడా చెప్పిండు, ముందు సర్పంచ్లు పెట్టాలి, తర్వాత ఎంపీటీసీలు పెట్టాలి, జెడ్పీటీసీలు పెట్టాలి, మున్సిపాలిటీ పెట్టాలి అంచెలంచెలుగా. అంటే ఒక జూబ్లీస్ ఎలక్షన్ చూసుకొని ఒక వేవ్ బాగుంది, రాష్ట్రం మొత్తం కూడా పెడితే అయిపోతుందని అనుకుంటున్నారు. అది వేరు ఇది వేరు. నిధులు వచ్చేటి మా అంటే మ్యాక్సిమంగా 2-3 వేల కోట్లు రావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే. కానీ మూసీ రివర్ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల ఒక 10,000 కోట్లు తక్కువ చేసుకోండి, మీ ఎస్టిమేషన్ సరిపోతుంది. ఇంకా చాలా డెవలప్ చేస్తామంటారు కదా, ఎస్టిమేషన్ చేస్తారు కదా, కోట్లు వందలు. అది లేకున్నా పర్లేదు, మాకు అభివృద్ధి లేకున్నా పర్లేదు. 70 ఏళ్ళు తెలంగాణ ఏం అభివృద్ధి లేకుండా 9 ఉమ్మడి జిల్లాలు మొత్తం కరువు ప్రాంతాలుగా ప్రకటించినా కూడా బతికినాం.
ఇవాళ ఇంకా ఏమైనా సరే బతుకుతాం, కానీ ఒక రిజర్వేషన్ మాత్రం ఇది కావాలా ఖచ్చితంగా. దీన్ని సాగు చెప్పి ఇట్లా ఖచ్చితంగా దీన్ని సాగు చెప్పి ఎలక్షన్లు పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. దీన్ని బాధ్యులు దోషులుగా ఖచ్చితంగా నిలబెడతాం. బీజేపీ పార్టీ ఒక మంత్రిత్వ శాఖ ఇస్తలేదు, బీసీ మంత్రిత్వ శాఖ లేదు, దిక్కు దివాన్ లేదు. వాళ్ళంటే మళ్ళీ చేస్తామని చెప్తారు. మీకు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇది సరైన సమయం. మీరు బిల్లు పాస్ చేయండి, వీళ్ళు అక్కడ కొట్లాడండి. ఆఫ్టర్ 42% చట్ట సవరణ చేసిన తర్వాతనే ఏ ఎలక్షన్ అయినా తెలంగాణలో పోవాలి. ఏ ఎలక్షన్ పోయినా కానీ ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై మిమ్మల్ని ఎవరు ముందుకు తెస్తే వెంటాడతారు. మేము పార్లమెంట్లో కొట్లాడడానికి మా పార్టీ తరఫున మా ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో కొట్లాడతారు. మీరు ఏ పిలిపించినా జేఏసీ ఏ పిలిపించినా కూడా దానికి కట్టుబడి మేము ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు తక్షణమే రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఇవాళ బీసీ జేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నవంబరు 6వ తేదీన పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమం చేశాం. నవంబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షలు చేసినాం. ఈరోజు ఇవాళ 3వ ప్రోగ్రాం అయినటువంటి రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి తెలంగాణ వ్యాప్తంగా అన్ని 33 జిల్లా కేంద్రాలు, 119 నియోజకవర్గాలు, అన్ని మండల కేంద్రాల్లో ఇలా రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి రన్ చేయడం జరిగింది. ఈ రన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి మా డిమాండ్లను నెరవేర్చుకోవడానికి మాత్రం ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఈ ఆందోళన కార్యక్రమాలు చేశారో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కూడా తెలంగాణ తరహాలో బీసీలమంతా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నాం. ఇవాళ మీడియాలో వచ్చినటువంటి కథనం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు గారు ఢిల్లీలో ఉన్నారు, కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతోటి కాంగ్రెస్లో జోష్ పెరిగింది, ఇదే అదునుగా భావించి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపాలని అని చెప్పి ఇలా అన్ని మీడియాలో ప్రధాన కథనాలు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఈ జేఏసీ ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు 2 సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఎన్నికలు పెట్టకుండా ఆగింది. ఇంకొక 15 రోజులైతే ఇలా పార్లమెంటు ప్రారంభమవుతుంది. 1వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకొని ఆ పార్లమెంటు సమావేశాల్లో ఇండియా కూటమి నుంచి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ అధిష్టానము మిగతా మిత్రపక్షాలను కలుపుకొని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, పార్లమెంటును స్తంభింపజేయాలి, పార్లమెంటును వేదికగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద యుద్ధం ప్రకటించాలి, రాజకీయ పోరాటము, రాజకీయ కార్యాచరణ ప్రకటించాలి. కాబట్టి రేపు అత్యంత ఇవాళ తెలంగాణలోని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు 17న జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని. ఇలా మేము అంటున్నాం, ముఖ్యమంత్రి గారు మీరు కేబినెట్లో తొందరపడి బీసీ వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే మాత్రం బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎందుకు గెలిచినాయి? అక్కడ బీసీ అభ్యర్థికి ఇచ్చిన వాటి గెలిచింది. మరి నువ్వు ఎమ్మెల్సీగా ఇవాళ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని పెట్టినావు. ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసిండు, గెలిచిండా? ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసిండు, గెలిచిండా? గెలవలేదే. అంటే అగ్ర కులాలకు టికెట్ ఇస్తే గెలవరు, బీసీలకు టికెట్ ఇచ్చినావు కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినవు. ఇవాళ జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి దాన్ని బీసీ వాదముతోటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, బీసీ అభ్యర్థిని గెలిపించారు. ఈ అంశాన్ని, సామాజిక కోణాన్ని పరిగణలోకి తీసుకోకుండా జూబ్లీహిల్స్ లో జోష్ వచ్చిందని చెప్పి మీరు రేపు 17వ తారీఖు నాడు కేబినెట్ లో మీరు రిజర్వేషన్ కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినా, ఎంపీడీసీ, జెడ్పీసీ ఎన్నికలు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రాజేస్తాము. ఎవ్వడు కూడా ఊపుకునే ప్రసక్తి లేదు. మీకు ఒక ఛాన్స్ ఉంది, పార్లమెంట్ వేదిక కొట్లాడండి, మీకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. రాహుల్ గాంధీ అధిష్టానం అంతా ఫ్రీ ఉంటారు ఢిల్లీలో. మీరు మా హనుమంతతో చర్చించండి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలతోటి ఫస్ట్ చర్చించాలి. క్యాబినెట్ లో చర్చించడం కాదు. క్యాబినెట్ లో ఎవరున్నారు? క్యాబినెట్ లో ఎక్కువ అగ్రకులాల మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్లు ఎగగొట్టి బీసీలకు పంగనామాలు పెట్టి
ఎన్నికలు పోవాలంటారు. మరి మేమంటున్నాము, కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, సీనియర్లు అయినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు, బీసీ మినిస్టర్లు ఉన్నారు, బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందుగాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులతోటి సీనియర్ నాయకులతోటి చర్చించండి. వాళ్ళు ఓకే అంటే ముందుకు వండి. వాళ్ళ అభిప్రాయం ఏంది? ఇప్పుడే హనుమంతరావు అన్న చెప్పిండు, పార్లమెంటులో కొట్టాడాలే. ఇప్పుడు కనుక 42% రిజర్వేషన్ రాకపోతే ఇంకెప్పుడు రావని చెప్పి ఇవాళ ఒక బీసీల బీచ్పుడు అయినటువంటి హనుమంతరావు అన్న గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరపున మీరు పార్లమెంట్లో కొట్లాడితే మేము కూడా సపోర్ట్ ఇస్తామని మాజీ మంత్రి సీనన్న గారు చెప్పడం జరిగింది. అఖిలపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు 17వ తారీఖు నాడు జరిగే క్యాబినెట్ లో మీరు కేంద్రం మీద ప్రధానమంత్రి నిలవడానికి అఖిలపక్ష తేదీని ప్రకటించాలి. అఖిలపక్షాన్ని తీసుకొని ఎప్పుడు పోతున్నావో ఆ కార్యాచరణ ప్రకటించాలి. పార్లమెంటులో ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారి మెడలుంచడానికి మీ రాజకీయ కార్యాచరణ పోరాటం ఏ విధంగా ఉందో అది చర్చించాలి తప్ప ఇవాళ నేను అంటున్నా, బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి బీజేపీని బీసీల దోషిగా నిలబెట్టాలి. మీరే ఎందుకు పారిపోతున్నారు? మీరే ఎందుకు బీసీ సమాజానికి దోషులుగా మిగిలిపోతారు? ఈ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు పోయి బీసీ ద్రోహులు ఎందుకు మారుతారు? కాబట్టి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి చలికి 5 గంటల నుంచి రన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. కాబట్టి ఇవాళ ప్రజాపాలన అంటే సామాజిక న్యాయం అన్నాం. సామాజిక న్యాయం కావాలంటే ఇవాళ బీసీలకు 100% రిజర్వేషన్ పెట్టాల్సిందే. ఇక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా బీఆర్ ఎన్నికలకు గెలిచినాం కాబట్టి ఇవాళ బీఆర్ లో మేము మా బలం ఉందని అనుకుంటున్నాడు. నరేంద్ర మోదీ గారు బీఆర్ లో బీసీలకు 65% రిజర్వేషన్లు పెంచినందుకే బీఆర్ లో భారతీయ జనతా పార్టీ అదే విధంగా నితీష్ కుమార్ ప్రభుత్వం మీ కూటమి గెలిచింది. అక్కడ రిజర్వేషన్ల వల్లనే గెలిచింది, వేరే అంశం కాదు. కాబట్టి మీరు ఒక బీసీ బిడ్డగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 11 ఏళ్లలో బీసీలకు ఏమైనా చేసిండా? అల్లికి అల్లి సున్నా ఆయన చేసింది గుండు సున్నా. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. బీసీ ముఖ్యమంత్రిని చేసిరా? బీసీ ముఖ్యమంత్రిని చేయకపోగా ఫ్లో లీడర్లా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా లంక దీపక్ రెడ్డి అగ్రకులానికి ఇస్తే జూబ్లీహిల్స్ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఇవాళ మీకు కర్రు కాల్చి వాత పెట్టి ఓటు అనే పోటుతోటి డిపాజిట్ రానియలే. అందుకనే బీజేపీ పార్టీకి అంబేద్కర్ సాక్షిగా ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లను మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అమిత్ షా గారిని ఒప్పించి 42% పంపినటువంటి చట్టాన్ని ఆమోదిస్తే తెలంగాణలో బీజేపీ బతికి బట్టగడుతుంది. మీరు కనుక ఇవాళ ఇదే విధంగా కులగణను వ్యతిరేకించి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తే మాత్రం జూబ్లీహిల్స్ లో డిపాజిట్ రాకుండా ఎట్లయితే మీకు ప్రజలు బుద్ధి చెప్పిరో 119 నియోజకవర్గాల్లో కూడా అట్టే బుద్ధి చెప్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకొని బీసీ బిల్లుకు చట్టబద్ధత ఇవ్వాలి. అందుకోసం బీసీ జేఏసీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తుంది. రేపు ఇవాళ ఎంపీలతో ములాఖాత్ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా అఖిలపక్ష సమావేశాలు పెడుతున్నాం. డిసెంబర్ మొదటి వారంలో 1000 మందితోటి ఇవాళ చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి పార్లమెంటు దిగ్బంధం చేయబోతున్నాం. తెలంగాణలో బీసీల రథయాత్ర బస్ యాత్ర చేపట్టబోతున్నాం. 1000 వృత్తులు కోట్ల గొంతులు అనే పేరుతోటి 10 లక్షల మందితోటి ఇవాళ హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమం చేయబోతున్నాం. ఏది ఏమైనా గల్లీలో తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఢిల్లీలో రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు ఎంత అణచివేసినా, ఎంత మందిని అరెస్ట్ చేసినా, ఏమి చేసినా 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.